హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ తమ్మెల్లో చూసేసారు కదా, తమ్మెల్లో చూసిన 3 లేయర్స్ స్లీవ్లెస్ డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఈ వీడియోలో, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి నేను బ్లాక్ ఫ్యాబ్రిక్ 5 మీటర్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. మీకు కావాలంటే లింక్ కూడా నేను కమ్యూనిటీలో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా దీనికి లైనింగ్ ఏం వేయట్లేదు అండ్ దీనికి లైనింగ్ కూడా అవసరం లేదు. మనం పై పార్ట్ కోసం అది కొంచెం సిసింద్రీ డ్రెస్ టైప్లో ఉంటుంది కాబట్టి మనకి లైనింగ్ అవసరం లేదు. అండ్ ఇది థిక్గా కూడా ఉంది, క్రేప్ అనమాట ఈ క్లాత్ వచ్చేసి మనం ఎప్పుడు కట్ చేసుకునేలాగానే బాడీ పార్ట్ ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలానే సేమ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను ఇట్లా 2 ఫోల్డ్స్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు మన నడుం మెజర్ అనేది చూసుకుంటున్నాను. నడుం మెజర్ వచ్చేసి నేను 7.5 పెట్టుకుంటున్నాను. నా నడుం సైజ్ వచ్చేసి 7.5కి మనకి టక్స్ వచ్చేసి ఒక 1 ఇంచ్ అండ్ అవతల ఒక 2 ఇంచ్, మొత్తం 3 ఇంచెస్ ఎగస్ట్రా పెట్టుకోవాలి. మొత్తం వచ్చేసి నేను 10.5 ఇంచ్ అయితే నేను పెట్టుకుంటున్నాను. మొత్తం మనం నార్మల్గా అయితే 4 ఫోల్డ్స్ చేసుకుంటాం కదా, ఇది 4 ఫోల్డ్స్ అవసరం లేదు. ఫస్ట్ అయితే 2 ఫోల్డ్స్ వేసుకొని ఒక పార్ట్ అనేది కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఏదైనా పర్లేదు, నేను ఫస్ట్ ఒకటి కట్ చేస్తున్నాను అనమాట. పొడవు వచ్చేసి నేను 14.5 పెట్టుకుంటున్నాను అండ్ ఖర్చులతో సహా 14.5 లేకపోతే 15 ఇంచెస్ సరిపోతుంది, ఇంక ఎగస్ట్రా అయితే పెట్టుకోవద్దు. నడుము హైట్ దగ్గర అయితే మనం ఇట్లా స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి. ఇట్లా గీసుకున్న తర్వాత మనం నెక్ చూద్దాము. నెక్ వచ్చేసి నేను 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నెక్ వచ్చేసి, ఎందుకంటే మనకి ఇది డీప్ ఉన్నా పర్లేదు కొంచెం తక్కువ అయినా పర్లేదు. ఫస్ట్ అయితే మనం డీప్ పెట్టుకుంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా థ్రెడ్స్ తోటి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి నేను 2.5 కానీ 2 కానీ పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే 2 పెట్టాను అండ్ ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టాను, మొత్తం 2.5 ఇంచ్ పెట్టుకున్నాను. నార్మల్ డ్రెస్సులకి అయితే నేను 3 ఇంచెస్ అట్లా పెడతాను షోల్డర్, దీనికి కొంచెం తగ్గిస్తున్నాను అంతే. ఇప్పుడు 2.5కి షోల్డర్ పెట్టుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ డ్రా చేసుకున్నాము. ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 6.5 పెట్టుకుంటున్నాను. ఏ డ్రెస్కైనా ఎప్పుడైనా 6.5 పెట్టుకుంటాను నేను. 6.5కి మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మనం పెట్టిన పైన అనేది కట్ చేయము, బట్ అది మనకి కొలత అనేది తెలుస్తుంది కదా మన బాడీ మెజర్మెంట్ అనేది. అందుకోసం ఇట్లా పెట్టుకుంటే ఒక 2 మినిట్స్ లేట్ అయినా కొంచెం మనకి నీట్గా అనేది ఫినిషింగ్ వస్తుంది. 1.5 ఇంచ్కి వచ్చేసి నేను అదే ఆర్మ్ రౌండ్ అయితే గీసుకున్నాను. ఇట్లా అయితే డ్రా చేసుకున్నాను. 1.5 ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత మనం నెక్ వచ్చేసి నేను 5.5 ఇంచే పెట్టుకుంటున్నాను. ఎప్పుడు ఏ నెక్ అయినా కానీ నేను 5.5 పెట్టుకుంటున్నాను. 5.5 కంటే ఇంకొంచెం డీప్ కావాలి అనుకుంటే మనం 6 పెట్టుకోవచ్చు, తక్కువ కావాలంటే ఇంకా తగ్గించుకోవడమే. 5.5 ఇంచ్కి ఇట్లా మార్క్ చేసుకొని బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలి నేను చూపించినట్టుగా. ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి నేను పలకే ఉంచుతున్నాను అనమాట, స్క్వేరే ఉంచేసి ఇట్లా నేను చూపించినట్టుగా స్ట్రైట్ లైన్ అనేది గీసాను చూడండి. ఇక్కడ ఇట్లా కరెక్ట్గా నేను అటు వెళ్ళలేదు ఇటు వెళ్ళలేదు, ఏం తగ్గించుకోవడం కరెక్ట్గా నేను 5.5 ఇంచ్ దగ్గరికి స్ట్రైట్ లైన్ అనేది గీసాను. మీకు అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, స్ట్రైట్ లైన్ అనేది గీసేసి దాన్ని అనేది నేను కట్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే నేను ఎలా చెప్పాను అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. పై పార్ట్తో మనకి అవసరం లేదు, షోల్డర్ పెట్టాను అంతే, బట్ మనం కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఫస్ట్ అయితే నేను కింద నడుం దగ్గర ఉంటుంది కదా, కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. అది కూడా కట్ చేసుకోవాలి, అది కట్ చేసుకోవడం చెప్పలేదు నేను. ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నట్టుగా ఈ నా చంక భాగం దగ్గర నుంచి రౌండ్ తిప్పేసుకోవాలి. మనం థ్రెడ్స్ అటాచ్ చేస్తాం కాబట్టి ఆ షోల్డర్ అనేది మనకి జాయింట్ అయిపోతుంది. అక్కడ మనకి ఇక్కడ మిస్ అయింది ఏంటంటే షోల్డర్ ఒక్కటే, మనకి ఆ షోల్డర్లోనే నెక్ అండ్ ఆ చంక భాగం మొత్తం కూడా వచ్చేస్తుంది. కింద నడుం పార్ట్ మనం కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టేసుకొని కట్ చేసుకోండి, ఇంక సరిపోతుంది. మళ్ళీ సపరేట్గా డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకవేళ ఫస్టే మీరు డ్రా చేసుకోవాలనుకుంటే డ్రా చేసి కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించాను కదా, ఇట్లా వచ్చిందనమాట పీస్ మనకి, ఫ్రంట్ పైన బ్యాక్ అయినా కానీ ఏదైనా ఒకటి. ఇప్పుడు మనం ఒకటే కట్ చేసాం కదా, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ ఫోల్డ్ మీద పెట్టేసుకొని మళ్ళీ ఇది ఎట్లా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. మనం ఎలా ఉంటే అలానే కట్ చేసుకోవాలి. మనం ఇంకా లోతులు గీతలు ఏం అవసరం లేదు, ఎగస్ట్రా కానీ సగం కానీ ఏం లేదు. నెక్ మొత్తం కూడా సేమ్ ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. మనం డిఫరెంట్గా పెట్టుకోవాలంటే మార్చుకోవచ్చు. నెక్స్ అనేది మనం బ్యాక్ నెక్ మార్చుకోవచ్చు అండ్ ఫ్రంట్ కూడా మార్చుకోవచ్చు. ఫ్రంట్ అంటే మనకి కింద అదే స్వీట్ హార్ట్ నెక్ లాగా ఉంటుంది కదా, అలానే పెట్టుకోవచ్చు. మళ్ళీ పైన డిఫరెంట్ పెట్టుకోకూడదు అనమాట, ఎందుకంటే మనకి స్ట్రైట్గానే ఉంటుంది కదా థ్రెడ్స్ అనేది, అట్లా అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఎలా ఉందో సేమ్ పై పార్ట్ ఫస్ట్ పార్ట్ కట్ చేసాం కదా,
అది ఎలా ఉందో మొత్తం కూడా నేను సేమ్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పార్ట్స్ కట్ చేసిన తర్వాత 5 మీటర్స్లో నాకు ఇంకా 4.5 మీటర్ ఉంది. ఇప్పుడు నాకు 4 మీటర్స్ కావాలి లేయర్స్ కోసము. అండ్ 1/2 మీటర్ అయితే నేను తీసేస్తున్నాను. 1/2 మీటర్ వచ్చేసి నాకు బాడీ పార్ట్కి వచ్చింది. అండ్ ఇంకా 1/2 మీటర్ అనేది సపరేట్ పక్కకు పెట్టేసుకుంటున్నాను. నాకు 4 మీటర్స్ అనేది మెజర్ కావాలి కాబట్టి ఇంకా ఉన్న క్లాత్ అంతా 4 మీటర్స్ కూడా నేను ఇట్లా ఫోల్డ్ అనేది చేసుకున్నాను. మనకి కట్ చేసుకోవడానికి ఎంత సులభంగా ఉంటే అంత ఫోల్డ్ అనేది చేసుకోవడమే. ఇట్లా నేను మొత్తం ఒక 8 ఫోల్డ్స్ అట్లా వచ్చాయనుకుంటున్నాను. అట్లా మొత్తం కూడా ఫోల్డ్ అనేది వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను పొడవు వచ్చేసి నేను 35 ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. బాటమ్ పార్ట్ వచ్చేసి 35 ఇంచెస్ని మనం 3 లేయర్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి 3 డివైడ్గా చేసుకోవాలన్నమాట. 3 పార్ట్లుగా చేసుకోవాలి. అప్పుడు నాకు 11.5 అట్లా వచ్చిందనమాట. 11.5కి నేను ఒక 1 ఇంచ్ అనేది కలుపుతున్నాను. ఎందుకంటే ఒక 1 ఇంచ్ ఎందుకంటే మనం ఖర్చులకి మొత్తం ఫోల్డ్ అంతా కుచ్చులకి అంతా పోతుంది కాబట్టి నేను ఒక 1 ఇంచ్ అనేది కలుపుతున్నాను. 11.5 అండ్ ఇంకొక 1 ఇంచ్ మొత్తం 12.5 మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం ఇంకా 12.5కి మొత్తం కూడా నేను మార్క్ అనేది పెట్టేసుకుంటున్నాను. మొత్తం మార్క్ పెట్టుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలన్నమాట. మనము మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మన హైట్ అనేది ఒకటి చూసుకోవాలి. దాన్ని 3 పీసులుగా డివైడ్ చేసుకోవాలి. మనం ఎన్ని లేయర్స్ పెట్టుకుంటే అట్లా డివైడ్ చేసుకోవాలన్నమాట. 4 లేయర్స్ అయితే 4గా డివైడ్ చేసుకోవాలి. 2 లేయర్స్ అయితే 2గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 3 పెట్టుకుంటున్నాను కాబట్టి ఆ నెంబర్ని 3గా డివైడ్ చేసుకుంటున్నాను. సమానంగా వచ్చే నెంబర్ అనేది చూసుకోవాలి. అట్లా చూసుకున్న తర్వాత ఒకే నెంబర్ అనేది చూసుకుంటూ దానికి ఖర్చులు కూడా ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని మనము గీసుకుంటూ రావాలన్నమాట నీట్గా. నాకైతే 12.5 వచ్చింది ఖర్చులతో మొత్తం కూడా. 12.5కి అయితే నేను మార్క్ పెట్టుకుంటున్నాను. మార్క్ పెట్టుకున్న తర్వాత మనం స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఆ పీసులను అనేది. నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఇంకా నేను చెప్పినట్టు నీట్గా అయితే డ్రా చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. మొత్తం కట్ చేసుకున్న తర్వాత 3 పీసెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు పైన 4 మీటర్స్ ఉంది అండ్ మిడిల్లో 4 మీటర్స్ ఉంది అండ్ కింద కూడా 4 మీటర్సే ఉంది మనకి. ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ పైన జాయిన్ చేసేది 2 మీటర్స్ ఉండాలి అండ్ కింద మిడిల్లో 4 మీటర్స్ ఉండాలి అండ్ కింద 6 మీటర్స్ ఉండాలి. అట్లా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం కాబట్టి ఆ ఎక్స్ట్రా క్లాత్ ఫస్ట్ 2 మీటర్స్ అంతా 4 ఉంది కదా. ఇప్పుడు ఎలా చేయాలంటే పైన వచ్చేసి మనకు 4 మీటర్స్ ఉంది. పైన 4 మీటర్స్ ఉంది. మొత్తం 4 ఉంది కాబట్టి పైన ఉన్న 4లో ఒక 2 మీటర్స్ అనేది తీసుకొచ్చి కింద ఉన్న 4లో కలపాలి. అప్పుడు కింద 6 మీటర్స్ వస్తుంది. అండ్ మనకి పైన 2 మీటర్సే కావాలి. 2 మీటర్స్ ఉంటుంది. ఆల్రెడీ మనకి మిడిల్లో 4 మీటర్స్ ఆల్రెడీ ఉండిపోయింది కాబట్టి అండ్ పైన 2 కింద 4 అండ్ కింద 6 మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 3 పీసులు కూడా మనకి 4 ఉన్నాయి కదా. పైన ఉన్న పీస్ని ఒక పీస్లో మనం 2 మీటర్స్ అనేది తీసుకొచ్చి కింద ఉన్న 4లో 2 కలపాలి. అప్పుడు మనకి కింద 6 ఉంటుంది. ఇంకా పైన మనం 2 మీటర్లు తీసేసాం కాబట్టి మనకి పైన 2 మీటర్లే ఉంటుంది. ఆల్రెడీ మనకి 4 మీటర్స్ ఒక పీస్లో ఉంది కాబట్టి పైన 2 మధ్యలో 4 అండ్ కింద 6 మీటర్స్ మొత్తం సరిపోయిందని అనుకుంటున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను 4 మీటర్స్ ఉంది కదా ఒక పీస్ అనేది. దాన్ని ఒక పీస్గా మిడిల్లోకి నేను సపరేట్ చేస్తున్నాను. అంటే మనకి 2 మీటర్స్కి కట్ చేసుకుంటున్నాను అనమాట. 2 మీటర్స్కి కట్ చేసుకున్న తర్వాత నేను ఈ ఒక పీస్ ఉంది కదా 2 మీటర్స్ దాన్ని దాంట్లో పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 2 మీటర్స్ ఉంటుంది ఇంకా మనకి ఆల్రెడీ. ఇక్కడ చూడండి నేను ఇది వచ్చేసి ఇంకొక 2 మీటర్స్ అది వచ్చేసి ఇంకొక 2 మీటర్స్ అనమాట. 2 మీటర్స్లు దీన్ని ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 2 మీటర్స్. ఇది వచ్చేసి ఈ పీస్లో కట్ చేసింది ఇక్కడ వేసేసాను. కింద 4 మీటర్స్లో కలిపేస్తాను జాయింట్ చేసి. ఇది వచ్చేసి 4 మీటర్స్. పైన 2 4 6 మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము షోల్డర్ దగ్గర థ్రెడ్స్ కోసం చూసుకుందాము. ఈ పీస్ వచ్చేసి నేను కింద కట్ చేశాను కదా మొత్తం 3 లేయర్స్. దాంట్లో మిగిలిన ఫ్యాబ్రిక్ అనమాట. కింద పార్ట్లో మిగిలిన ఫ్యాబ్రిక్ నాకు ఇది 3 ఇంచెస్ ఉంది. అట్లా నాకు సరిపోతుంది పైన షోల్డర్కి. మరీ అంత పెద్దగా ఉన్న థ్రెడ్స్ బాగోదనమాట. ఈ మీడియంలో పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఉంది కదా. ఇదంతా కూడా నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను. నా నెక్ వచ్చేసి నాకు 5.5 ఉంది కదా. 5.5కి ఇంకొంచెం ఎగస్ట్రా పెట్టుకోవాలి క్లాత్ అనేది. మనము థ్రెడ్ అని కట్టుకుంటాం కదా. 5.5 పెట్టుకొని ఇంకా కొంచెం ఎగస్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం థ్రెడ్ కట్టుకోవాలంటే ముడి రావాలి కాబట్టి. ఇప్పుడు మనకి 4 పీసులు కావాలన్నమాట. 4 పీసులు ఎందుకంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 కాబట్టి 4 పీసెస్ కావాలి. 4 పీసెస్ సేమ్ సమానంగా ఉండాలి కాబట్టి నేను ఇట్లా 4 మడతలు అనేది వేసుకుంటున్నాను నీట్గా.
ఇట్లా వేసుకున్న తర్వాత నేను పైనుంచి 5.5 అయితే నెక్ 5.5 కదా, నేను 5.5 అయితే ఒక మార్క్ అనేది పెట్టుకుంటున్నాను. 5.5కి ఒక మార్క్ పెట్టుకున్న తర్వాత ఇంకా మిగతా అదంతా కూడా నేను ఉంచేస్తున్నాను అనమాట థ్రెడ్స్ కట్టుకోవడానికి. మనకు అంత కావాలంటే స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ట్రాగా అనిపిస్తే కట్ చేసేయచ్చు. ఫస్ట్ అయితే కటింగ్ అనేది చేసుకుంటున్నాను. నేను లాస్ట్ వచ్చేసి 11 ఇంచెస్ అట్లా పెట్టుకుంటున్నాను అనమాట. అది కాకుండా మనకి ఎక్స్ట్రా ఉంటే ఆ థ్రెడ్స్ కింద పడ్డప్పుడు మనకి అదొక షోగా అనిపిస్తుంది, అదొక స్టైల్నెస్గా అనిపిస్తుంది. కాబట్టి నేను 11 ఇంచెస్ అండ్ 12 ఇంచెస్ కానీ ఇట్లా మార్క్ పెట్టేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. 4 పీసులు కూడా సమానంగా ఉండాలి. మొత్తం కూడా మనం 4 పార్ట్స్ కాబట్టి ఇట్లా 4 పీసులను కూడా నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇవి వచ్చేసి 4 పీసులు, మిడిల్లో అనేది కట్ చేసేసుకుంటున్నాను నేను. ఇట్లా 4 పీసులు అయితే రెడీ అయిపోయాయి కదా. ఇట్లా మనము ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇట్లా పెట్టేసుకొని మనం ఒక ఫోల్డ్ అనేది వేసుకున్న తర్వాత చుట్టూరు అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి నీట్గా. తర్వాత రివర్స్ చేసుకోవడమే మనకి ఫోల్డ్ అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ది కట్ చేసాం కదా, ఈ పీసులను అనేది మనకి లైనింగ్ లేదు కాబట్టి మనం జాయింట్ అనేది వేసుకోవాలి చంకకి అండ్ ఫ్రంట్ నెక్ దగ్గర. అట్లా వేసుకోవడానికి ఇట్లా నేను క్రాస్ పీసెస్ అయితే తీసుకున్నాను. చంక భాగాన్ని వరకే క్రాస్ పీసెస్ తీసుకోవాలి. మనకి క్లాత్ మిగిలిపోయిన దాంట్లో ఇట్లా క్రాస్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇట్లా పెట్టుకున్న వాటిని ఇట్లా పెట్టుకొని మనము నార్మల్గా అదే బ్లౌజెస్కి వేసుకుంటాం కదా మనం తిరగదిప్పేసి హెమ్మింగ్ కోసం, అట్లా వేసుకోవాలి. బట్ మనం స్టిచ్ వేసుకోవాలి హెమ్మింగ్ కాకుండా. ఇట్లా అయితే వేసుకోవాలన్నమాట. ఎలా స్టిచ్ చేసేది కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం చంక భాగం దగ్గర ఈ క్రాస్ పీస్ అనేది పెట్టుకొని ఇట్లా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫస్ట్ అయితే ఇట్లా చంక చుట్టూరు కూడా ఒక 1/2 ఇంచుతో అయితే మనం ఇట్లా మొత్తం చంక వరకు అయితే స్టిచ్ వేసుకుంటూ రావాలి. స్టిచ్ వేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఇట్లా రివర్స్ అనేది చేసుకొని ఇట్లా స్టిచ్ అనేది దానిపైన వేసుకోవాలి. ఆ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇట్లా రివర్స్ తిప్పేసి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఆ ఎక్స్ట్రా పీస్ అంతా ఖర్చంతా కూడా కట్ చేసుకొని ఇట్లా రివర్స్ తిప్పి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అట్లా వేసుకుంటే మనకి చంక అనేది రెడీ అయిపోయినట్టే. మనము ఒక చంక ఎలా చేసామో మొత్తం 4 చంకలు కూడా అట్లానే ఇట్లా సైడ్ పీసులు అనేది వేసేసుకొని చంక పీసులు అనేది వేసేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇంకా మనకి నెక్ పీస్ అనేది ఉందన్నమాట. ఇది వచ్చేసి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది స్ట్రైట్గా ఉంది కదా, వేసేసుకుంటే అది కూడా కంప్లీట్ చేసుకుంటే మనకి ఇలా అనేది ఉంటుంది అనమాట ఫినిషింగ్. ఇట్లా నేను టక్స్లు కూడా వేసుకున్నాను నడుం పార్ట్ దగ్గర. ఇట్లా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఈ పీసులు అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట. ఈ థ్రెడ్స్ అనేది షోల్డర్ థ్రెడ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. కాబట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మనం మిడిల్ ఫస్ట్ సైడ్ పీస్ దగ్గర నుంచి స్ట్రైట్గా మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా స్టిచ్ వేసుకుంటూ వచ్చిన తర్వాత రఫ్ అనేది లాగేసుకొని చివర అనేది తీసేసుకోవాలి. మొత్తం కూడా నీట్గా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఇట్లా స్టిచ్ వేసుకొని మనం రివర్స్ అనేది చేసుకోవాలి. ఒక సైడ్ అనేది క్లోజ్ చేసుకోండి, ఒక చివర అనేది క్లోజ్ చేసుకోండి, ఒక చివర ఓపెన్ ఉంచుకోండి. మనం క్లోజ్ చేసిన వైపు నుంచి ఓపెన్ ఉన్న వైపుకి మనం ఈ థ్రెడ్ అనేది రివర్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి నీట్గా ఉంటుంది. నేను ఒక సువ్వతో అయితే ఈ క్లాత్ని రివర్స్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా సిగిరి పుల్లలు ఉంటాయి కదా, వాటితో అయినా రివర్స్ చేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడ నేను చూపించినట్టుగా క్లోజ్ వైపు నుంచి ఇట్లా తిప్పేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఎక్కువ పొడవు కూడా ఉండదు కాబట్టి ఇట్లా మొత్తం 4 పీసులు కూడా మనం ఇలానే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. క్లోజ్ వైపు నుంచి ఒక సైడ్ క్లోజ్ ఉండాలి, ఒక సైడ్ ఓపెన్ ఉండాలన్నమాట. ఇట్లా 4 పీసులు కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం షోల్డర్కి అనేది అదే పీస్కి ఫ్రంట్ పార్ట్కి అండ్ బ్యాక్ పార్ట్కి మొత్తం కూడా పీసులు అనేది జాయిన్ చేసుకోవాలి. ఇట్లా నేను చూపించినట్టుగా పెట్టేసుకొని ఇట్లా కరెక్ట్గా అనేది పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. మనకు సైడ్కి అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఒక సైడ్ ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఓపెన్ లేనికి వెళ్ళి అయితే క్లోజ్ ఉన్న వైపు అయితే కిందకు ఉండాలన్నమాట. ఇట్లా అయితే మొత్తం నేను స్టిచ్ చేసుకున్నాను. ఇట్లా వచ్చిందనమాట ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఇట్లా ఉంటుంది. ఇట్లా థ్రెడ్స్ అన్నీ కూడా నేను జాయిన్ చేసేసుకున్నాను. ఇట్లా జాయిన్ చేసుకుంటే మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది. నేను సైడ్ టక్స్లు కూడా వేసేసుకున్నాను. ఇట్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా మనకి. ఇప్పుడు వచ్చేసి మనం బోటం పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి చాలా సింపుల్. ఫస్ట్ వచ్చేసి 2 మీటర్స్ ఉంది కదా, దాన్ని వచ్చేసి మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకొని బోటం పార్ట్కి యోక్ పార్ట్కి అనేది అటాచ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ ఇది 2 మీటర్స్ అనమాట. ఇది 2 మీటర్స్ది అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 4 మీటర్ ఉంది కదా, ఆ 4 మీటర్ కూడా మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకొని దానికి మళ్ళీ అటాచ్ చేసుకోవాలన్నమాట. పైన 2
మీటర్స్కి ఈ 4 మీటర్స్ది అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇది అటాచ్ చేసుకున్న తర్వాత మనకి ఇది ఉంది కదా కింద 6 మీటర్స్ది, అది కూడా అటాచ్ చేసేసుకోవడమే. అలా అటాచ్ చేసుకున్న తర్వాత కింద ఫోల్డ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ లేయర్ ఉంటుంది కదా, థర్డ్ లేయర్ 6 మీటర్స్ది, దాన్ని కింద చివర అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇట్లా మనకి ఒకటి స్టిచ్ చేసుకున్న తర్వాత సెకండ్ది కూడా ఇట్లానే 3 లేయర్స్ అటాచ్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా 2 స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి సైడ్ స్టిచెస్ వేసుకుంటే మనకి డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సైడ్ స్టిచెస్ చంక భాగం దగ్గర నుంచి కింద దాకా స్టిచ్ వేసేసుకోవడమే. ఇంకా అవుట్ లుక్ అనేది ఇలా ఉందన్నమాట డ్రెస్ కంప్లీట్ అయిన తర్వాత. స్టిచ్ చేయడం అయితే చాలా అంటే చాలా సింపుల్, చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ లైనింగ్ కూడా లేదు. అండ్ లుక్ అయితే ఆసమ్ ఉంటుంది. ఈ డ్రెస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.